వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ కత్తి వేలాడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల పార్లమెంటులో తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గుతోందని ఆయన చెప్పిన 2 రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొత్త జనాభా లెక్కల ద్వారా ప్రస్తుతం ఉన్న తమిళనాడు పార్లమెంటు సీట్లను కేంద్రం తగ్గిస్తోందన్నారు. 2026 నాటికి దీనిని ఇంప్లిమెంట్ చేస్తుందన్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇక 2023 అక్టోబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ర్యాలీలో ప్రసంగిస్తూ దేశంలోని వనరులపై ఎవరికి మొదటి హక్కు ఉంటుందో ఆయా వర్గాల జనాభా నిర్ణయిస్తుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెబుతున్నారన్నారు. అయితే దేశం ప్రస్తుతం డీలిమిటేషన్ పై మాట్లాడుతోందన్నారు. అంటే జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు ఉంటాయన్నారు. దీంతో కాంగ్రెస్ చెబుతున్న జనాభా ప్రాతిపదికన చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో 100 పార్లమెంటు సీట్లు తగ్గుతాయని ప్రధాని మోడీ తెలిపారన్నారు. 2024లో లోక్సభ ఎన్నికల్లో అమిత్ షా ఒక ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ డీలిమిటేషన్ జరిగినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోనీయమని ఆయన అన్నారు. డీలిమిటేషన్ తో రాజకీయ ల్యాండ్స్కేప్ మారిపోయిందని స్టాలిన్ అన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు 1952, 1963, 1973, 2002లో డీలిమిటేషన్ జరిగింది. ఇప్పుడు డీలిమిటేషన్ గురించి మనం తెలుసుకుందాం. పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ కొత్త జనాభా గణాంకాల ఆధారంగా సరిహద్దులను నిర్ణయిస్తుంది. ఇది భారత రాజ్యాంగంలోని 82వ ఆర్టికల్ ను అనుసరించి జరుపుతారు. ఆర్టికల్ 81 ప్రకారం ఇకపై 550 మంది లోక్సభ సభ్యులు ఉండబోరు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 530 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 పార్లమెంటు సభ్యులు ఉంటారు. ఆర్టికల్ 81ను అనుసరించి ఒక స్వతంత్ర కమిషన్ ను ఏర్పాటు చేస్తారు. ఇందులో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జిలతో పాటు కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఉంటారు. ప్రజా అభిప్రాయాలను సేకరించి రాజ్యాంగాన్ని సవరణ చేపట్టి అంతిమ నివేదికను అందజేస్తారు. నివేదిక ప్రకారం ఆయా రాష్ట్రాలు పార్లమెంటు సీటును కోల్పోవడాన్ని డీలిమిటేషన్ అంటారు. జనాభా పెరిగిన రాష్ట్రాల్లో స్పష్టంగా చెప్పాలి అంటే కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలలో పార్లమెంటు స్థానాలు తగ్గుతూ ఉండగా జనాభా పెరిగిన రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి. స్వాతంత్ర్యం తర్వాత 1951లో మొదటిసారి జనాభా గణాంకాలు చేపట్టారు. ఇది 10 ఏళ్ల పాటు ప్రతి ఏటా జరిపారు. 2021లో జనాభా లెక్కలు చేయవలసి ఉండగా కోవిడ్-19 కారణంగా వాటిని మోడీ ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటి నుంచి సెన్సస్ నిరంతరం వాయిదా పడుతూనే ఉంది. 1952 జనాభా ప్రాతిపదికన లోక్సభలో 500 సీట్లు ఉండగా 1952లో 489 లోక్సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. 1957లో 494 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. డీలిమిటేషన్ కమిషన్ 1963 లోక్సభ ఎన్నికల్లో మార్పులు చేర్పులు జరిపించింది. దీని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో 7.3 నుంచి 8.9 లక్షల మంది జనాభా ఉండాలి. దీంతో లోక్సభ స్థానాలు 522కు పెరిగాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ 1 సీటును, ఏపీ, తమిళనాడు చెరొక 2 స్థానాలు అదనంగా వచ్చాయి. అస్సాం, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో కూడా పార్లమెంటు సీట్లు పెరిగాయి. ఇక దేశ జనాభా పెరుగుదల, రాష్ట్రాల విభజనతో 1973లో డీలిమిటేషన్ కమిషన్ లోక్సభ స్థానాలను 545 సీట్లకు పెంచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సభ నియోజకవర్గాల సంఖ్య మారలేదు. ఆంగ్లో ఇండియన్ వర్గాల నుంచి 2 నామినేటెడ్ పార్లమెంటు పోస్టులను 2019లో తీసివేశారు. ప్రస్తుతం లోక్సభ స్థానాలు 543గా ఉన్నాయి. 1976 విధించిన ఎమర్జెన్సీలో 42వ సవరణ ద్వారా రాజ్యాంగాన్ని నిరర్ధరణ స్థితిలో ఉంచారు. ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలను అమలు చేయడంతో 25 ఏళ్ల పాటు అంటే 2001 వరకు జనాభా లెక్కలను జరపలేదు. దీంతో డీలిమిటేషన్ ను చేపట్టే అవకాశం లేకుండా పోయింది. అయితే 2001లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ పార్టీ జనాభా లెక్కలను చేపట్టింది. అయినప్పటికీ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు లేవు. 2026లో సెన్సస్ ను ప్రవేశపెట్టి ఆపై ఏడాది గణాంకాలను ప్రచురిస్తారు. ఆపై 2031లో జనాభా లెక్కలు తీస్తారు. 2021లోని జనాభా లెక్కలకు 2024 డెడ్ లైన్ అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రచురణ జరగలేదు. అందుకు కారణాలు తెలియలేదు. 1971లో ఉత్తరాఖండ్ తో కలిసిన ఉత్తరప్రదేశ్ లో జనాభా 8.8 కోట్లు ఉండగా 2021 నాటికి అది 23.1 కోటుకు చేరుకుందని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ప్రకటించింది. 2026 నాటికి యూపీ జనాభా 24.3 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తుంది. దీంతో యూపీకి 14 లోక్సభ నియోజక స్థానాలు అదనంగా లభిస్తాయి.
ఈ మ్యాప్ లో చూపిన విధంగా 2026 నాటికి పార్లమెంటు సీట్లు మారతాయి. అయినప్పటికీ దేశంలోని మొత్తం సీట్లు మారబోవు. డీలిమిటేషన్ కారణంగా ఉత్తరాదిలో 8 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో పార్లమెంటు సీట్లు పెరగనుండగా మరో 16 రాష్ట్రాల్లో కొన్ని సీట్లు తగ్గనున్నాయి. మరో 12 రాష్ట్రాల సీట్లలో ఎటువంటి మార్పు ఉండబోదు. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాలు పెరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు ఉంటారు. దక్షిణాదిలో అన్నింటికన్నా ఎక్కువ సీట్లు తమిళనాడు కోల్పోతుంది. దీంతో పార్లమెంటులో ఉత్తరాది రాష్ట్రాల హవా నడుస్తోంది. దక్షిణాదికి సీట్లు తగ్గడంతో వారి గొంతు మోగబోయే అవకాశం ఉంది. ఇప్పటికే ట్యాక్సుల రూపంలో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ మొత్తాలను కేంద్రానికి పంపుతుండగా జనాభా ప్రాతిపదికన ఆర్థిక నిధులన్నీ ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం దోచిపెడుతోంది. సో ఇది వాళ్ళ వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.